ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఏదైతే పథకం ద్వారా 20,000 రూపాయల నిధులనైతే తొలి విడతకు సంబంధించినటువంటి డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ని శుభవార్తనైతే ఇవ్వడం అయితే జరిగింది. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత ఏడాదికి సంబంధించినటువంటి మన కుటుంబీ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు చేయడం అయితే జరిగింది పోయిన ఏడాదికి. ఇక మరి అన్నదాత సుఖీభవ పీఎం ఏదైతే కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు వస్తాయి. మరి గత ఏడాదికి 46,50,000 మందికి రైతుల ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ పథకాల ద్వారా సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల కావడం అయితే జరిగింది. తాజాగా మనకి ఈ ఏడాదిలో కూడా, అంటే ఏడాదిలో కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారందరికీ సంబంధించి ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియ ప్రకటన అయితే ఏదైతే చేపట్టబోతుంది, అంటే ఈ అన్నదాత సుఖీభవ పీఎం ఏదైతే కిసాన్ పథకం ద్వారా కొత్తగా ఎవరైనా సరే పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఉంటే కనుక మీరు ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మాత్రమే మీకు మొదటి విడతకు సంబంధించినటువంటి 7,000 రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది మన కుటుంబ ప్రభుత్వం. ఇక మనకి ఎప్పటి నుంచి ఎటువంటి రైతుల ఖాతాలలో, ఏ రైతుల ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభవ పీఎం ఏదైతే కిసాన్ పథకాల ద్వారా మొదటి విడత డబ్బుల కోసం లబ్ధి పొందాలనుకున్నటువంటి ప్రతి ఒక్క రైతులు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే, ఇక మనకి వచ్చేసి ఈ మే నెలలోనే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం, అంటే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయల మొత్తం 7,000 రూపాయలనైతే రాబోతున్నాయి. మరి ఈ 7,000 రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ లిస్ట్లో మీ పేర్లు చెక్ చేసుకొని తర్వాత లిస్ట్లో పేరు ఉంటే కనుక మీరు ఈకేవైసీ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకోవాలి. ఇది ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదని అయితే చెప్పేసి చెక్ చేసుకోండి. ఇవి 3 కూడా మీరు చెక్ చేసుకోవాలి, లేకుంటే అప్డేట్ అనేది చేసుకోవాలి. ఈ ఏదైతే ఈకేవైసీ చేసుకోవడానికి మీరు వెంటనే కూడా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని నేరుగా ఈ మీ సేవకు వెళ్ళండి, లేదా పీఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అక్కడ డౌన్లోడ్ చేసుకొని పీఎం కిసాన్ యాప్లో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయవచ్చు. ఈ విధంగా మీరు పీఎం కిసాన్కి, అంటే ఈ ఏదైతే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలంటే ఈకేవైసీని మీరు కంప్లీట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేసుకోండి, మీరైతే మీ సేవకు వెళ్ళకుండానే పని అనేది అయిపోతుంది. సో కాబట్టి ఈ మే నెల చివరి ఆఖరిలోపు దాదాపు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, దాదాపు మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు తొలి విడతకు సంబంధించినటువంటి 2 పథకాల ద్వారా 7,000 రూపాయల లబ్ధి పొందడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. సో తప్పకుండా ఇటువంటి అప్డేట్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే ఈ మే నెల చివరి ఆఖరిలో నుంచి రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అయితే ఇక్కడ జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఉన్నటువంటి కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.